నేను ఒకసారి లోపలికి వెళ్ళి క్యాంపస్ని కూడా ఇన్స్పెక్ట్ చేద్దాము, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ లాస్ట్లో ఫీజు గురించి మాట్లాడదాం. ఓకే, చాలా. సో యూజువల్గా మనం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం, కానీ అసలు వాట్ డస్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్? క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ల్యాబ్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాజేశ్వర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. సార్ చెప్పండి. ఇది వచ్చేసి మనకు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. వచ్చేసి ఫుల్లీ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి, లైక్ టూల్స్ కానీ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో బేసికల్గా ఇక్కడ మనం చూస్తే ఒక క్లాస్ రూమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అకామిడేటింగ్ కంప్యూటర్ ల్యాబ్ లాగే అనిపిస్తుంది. డిజిటల్ బోర్డ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్కి సిస్టమ్ యాక్సెస్ ఇస్తూ అండ్ దానికి సంబంధించింది కూడా లేటెస్ట్ డేటా టూల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అప్డేట్ అవుతూ సైబర్ సెక్యూరిటీకి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, విచ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ ది కీ ఫ్యాక్టర్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత ఫోకస్ చేస్తున్నామో, సో సైబర్ సెక్యూరిటీ కూడా రాబోయే కాలంలో డెఫినెట్లీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న నేపథ్యంలో స్టూడెంట్స్ని ఈ ఫీల్డ్స్లో డెవలప్ చేయడం అనేది అమిటీ యూనివర్సిటీ స్టూడెంట్స్కి నిజంగా అదొక అడ్వాంటేజ్ లానే ఉండబోతుంది. నేను ఒకసారి ఆడిటోరియంస్ అనేవి ఏదైనా ఒక యూనివర్సిటీకి సంబంధించి గుండెకాయ లాంటిదని అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే ఆడిటోరియంతో ఎంత నాస్టాలజిక్ అటాచ్మెంట్ ఉంటుందంటే, మనకి కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు స్టూడెంట్స్ని ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసేది ఆడిటోరియంస్లోనే. ఫ్రెషర్స్ పార్టీస్ దగ్గర నుంచి ఫేర్వెల్ పార్టీస్ దాకా, అకాడమిక్ యాక్టివిటీస్ దగ్గర నుంచి కల్చరల్ రికగ్నిషన్స్ దాకా ప్రతి ఒక్కటి ఆడిటోరియంకే సొంతం. ఈ నేపథ్యంలో ఇక్కడ అమిటీ యూనివర్సిటీ, మన హైదరాబాద్ ఈ అమిటీ యూనివర్సిటీ క్యాంపస్ అయితే మాత్రం ఐ హ్యావ్ టు మెన్షన్ అ స్పెషల్ థింగ్ అబౌట్ ఈ పర్టికులర్ ఆడిటోరియం. దగ్గర 650+ కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఆడిటోరియంలో ఒక పక్క మీరు క్వాలిటీ అబ్జర్వ్ చేయొచ్చు, సౌండ్ ప్రూఫ్నెస్ అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ ద వే దీస్ చైర్స్ ఆర్ అలైన్డ్, ఆ కుషనీనెస్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆ వుడెన్ ఫర్నిచర్ డీటెయిలింగ్ దాకా అన్ని టాప్ నాచ్ అనే చెప్పొచ్చు. యాజ్ ఏ ఆల్రెడీ సెడ్, ఆడిటోరియం అంటే ఏదో లోపలికి వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా, ఆ గంట ఎంజాయ్ చేసామా అన్నట్టు కాకుండా, ఆడిటోరియం అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ క్యాంపస్ లైఫ్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఇప్పటి వరకు మన హైదరాబాద్లో ఏ ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకున్నా ఇంత ఘనంగా ఆడిటోరియం అన్నది లేదు. అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక కొత్త వరల్డ్లోకి వెళ్తారా అనేటువంటి విధంగా ఇక్కడ ఈ ఆడిటోరియం డిజైన్ అయింది అని చెప్పడానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను చదువుకునే కాలేజ్లో కూడా ఇంత మంచి ఆడిటోరియం లేదే అన్న ఒక చిన్న పించ్ అయితే నాకుంది. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ ది స్టూడెంట్ లైఫ్ అట్ ది అమిటీ యూనివర్సిటీ అని మాత్రం నాకు మనస్ఫూర్తిగా. క్లాస్ రూమ్స్లో ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, టెక్నాలజీకి సంబంధించి కొత్త గ్రేడ్స్కి సంబంధించి కొత్త సాఫ్ట్వేర్స్కి సంబంధించి ఎంత అప్గ్రేడ్మెంట్ ఉన్నా, ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్కి సంబంధించి వాళ్ళకి కావాల్సిన కరికులం ఎంత నేర్పించినా, ఒక స్టూడెంట్కి పూర్తిగా మానసిక వికాసం ఎప్పుడు వస్తుందంటే స్పోర్ట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడే. క్లాస్ రూమ్స్లో కూర్చొని గంటలు అదే లెక్చర్స్ విన్నా, ఎంత కష్టపడి చదివినా, ఈక్వల్గా స్పోర్ట్స్ ఆడుకుంటే ఆ వచ్చే రిఫ్రెష్మెంటు, ఆ రిఫ్రెష్మెంట్లో వచ్చే చదువు కంప్లీట్లీ వేరే లెవెల్. అండ్ ఎస్పెషల్లీ అమిటీ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎంతైతే ఫోకస్ చేశామో, గేమ్స్ పట్ల కూడా, అంటే స్పోర్ట్స్ పట్ల కూడా వాళ్ళు అంతే ఫోకస్డ్గా వెళ్తున్నారు అనడానికి ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ పెద్ద ప్లే ఏరియాసే దీనికి నిదర్శనం అనమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర మీరు చూస్తున్నట్లుగా నేను ప్రస్తుతం బాస్కెట్బాల్ కోర్ట్లో ఉన్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ టెన్నిస్ కోర్ట్ సెపరేట్గా ఉంది, ఫుట్బాల్ కోర్ట్ సెపరేట్గా ఉంది, క్రికెట్ ఉంది ఆడుకోవడానికి. అండ్ ఇంత పెద్ద క్యాంపస్లో 22 acres ఆఫ్ ఈ క్యాంపస్లో స్పోర్ట్స్కి వీళ్ళు ఎంత ప్రయారిటీ ఇచ్చారో డైరెక్ట్గా మనకు అర్థమవుతుంది ఇవి పర్టికులర్గా చూస్తుంటే. సో డెఫినెట్లీ అమిటీ యూనివర్సిటీలో చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్కి అంతే ఇస్తారు. స్పోర్ట్స్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన యాక్టివిటీస్ని అంతే శ్రద్ధగా నిర్వహిస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమిటీ యూనివర్సిటీలో ఫుడ్ వెరైటీ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ హైజీన్ ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి చాలా పెద్ద లంచ్ హాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఆలోచించాల్సింది వెంటిలేషన్కి కూడా చాలా ప్రయారిటీ ఇచ్చారు. వెంటిలేషన్ అండ్ హైజీన్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ అమిటీ యూనివర్సిటీ ఫుడ్ సెక్షన్ స్పెసిఫిక్గా మాట్లాడితే. ఇక ఇండివిజువల్గా ఫుడ్ వెరైటీ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి కాంటినెంటల్ ఫుడ్ లభిస్తుంది అండ్ ఇండియన్ ఫుడ్ లభిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రీజనల్
రీజనల్ క్యూసైన్స్ కూడా స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మీల్ స్కెడ్యూల్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, స్నాక్స్, ఈవినింగ్ డిన్నర్ దాకా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇంతే కాకుండా టైంకి ఫుడ్ అందించడం, అది కూడా ఈ డైనింగ్ హాల్కి రావాలి అన్నట్టే కాకుండా కొన్ని స్పెసిఫిక్గా ఈటరీ స్పాట్స్ కూడా క్యాంటీ యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటాయన్నమాట. స్పెషల్గా మీల్స్ని డిజైన్ చేయబడతాయి. నాకు చాలా 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 నచ్చిన పాయింట్ హెల్త్ స్పెసిఫిక్గా కూడా. ఇప్పుడు కొంతమందికి లో ఆయిల్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు, మరి కొంతమందికి డయాబెటిక్ ఫ్రీ ఫుడ్ తినాలనుకుంటారు. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, ద హెల్త్ ఆఫ్ అ స్టూడెంట్ లైస్ ఇన్ ద ఫుడ్ సెక్షన్ అని ఎట్లయితే చెప్తారో, మంచి క్వాలిటేటివ్ అండ్ న్యూట్రిటెడ్ ఫుడ్ అందించడంతో పాటు హైజీనిక్ ఫుడ్ని కూడా ఇక్కడ అందించడం అమిటీ యూనివర్సిటీ ఎస్పెషలీ మెస్ హాల్స్ అండ్ ఫుడ్ సెక్షన్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇంత వెరైటీ ఆఫ్ మెనూని కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారంటే మాత్రం నిజంగా ఇట్స్ నాట్ అ స్మాల్ టాస్క్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ది అమిటీ యూనివర్సిటీ క్రూ అన్నది మాత్రం నేను స్పెసిఫిక్గా అర్థం చేసుకో.